హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక కౌశిక్కి కేదార్ని ఎక్స్పోర్ట్స్ కంపెనీ సీఈఓగా చేస్తాను అని సూరికి ప్రమాణం చేయగానే సూరి కేసు వాపస్ తీసుకుంటానని జేడీకి చెప్తాడు. ఇక దాంతో జేడీ షాక్ అవుతూ, బాబాయ్ మీకు న్యాయం జరిగేలా నేను చేస్తాను అని జేడి సూరికి మాట ఇస్తున్నట్టు అనగానే ఇక కౌశికి కోపంగా, నువ్వు మా ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు జేడి? తనే కేసు వాపస్ తీసుకుంటాను అన్నప్పుడు తనని మీరు ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని కౌశికి జేడీకి వార్నింగ్ ఇస్తుండగా ఇక సూరి ఇలా అంటుంటాడు, నాకు జరగాల్సిన న్యాయం ఇది కాదమ్మా, నా చెల్లెలి కొడుక్కి న్యాయం జరగాలి, అది న్యాయం చేస్తానని కౌశికి నాకు మాటిచ్చింది, నేను కేసు వాపస్ తీసుకుంటున్నాను అని సూరి చెప్పగానే ఇక జేడీ కేడి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తాం కౌశికి గారు, కాసేపు కూర్చోండి అని అంటూ సాధు సార్ని కలవడానికి జేడీకేడి వెళ్తారు. ఇక సూరి కేసు వాపస్ తీసుకుంటున్నట్టు సాధు సార్కి చెప్పగానే ఇక అవునా అని సాధు సార్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే కేదార్ నాకు ఒక 1 అవర్ టైం ఇవ్వండి, ఇక మళ్ళీ సూరిమామని ఒప్పించి నేను కేసు వాపస్ తీసుకోకుండా సూరిమామని ఆపుతాను అని కేదార్ అంటుండగా, వద్దు, ఈ కేసుని వదిలేయండి, యువరాజ్ని రిలీజ్ చేయండి, యువరాజ్ని అరెస్ట్ చేయాల్సింది ఇలా కాదు, అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని గట్టి ఆధారాలతో యువరాజ్ని అరెస్ట్ చేయాలి, ఆయన కౌశికి కేదార్ని సీఈఓగా చేస్తానని మనకి మంచి పనే చేసింది, అసలు మీనన్ ఇల్లీగల్ దందాలన్నీ కూడా ఆ యువరాజ్ ఎక్స్పోర్ట్ కంపెనీ నుంచే జరుగుతున్నాయి, ఇప్పుడు కేదార్ ఆ కంపెనీ సీఈఓగా అయితే అని సాధు సార్ అనగానే ఇక వెంటనే జేడీ అంటే వాళ్ళకి ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుందన్నమాట అని అనగానే ఇక జేడీ ని చూస్తూ కేడి ఇలా అంటుంటాడు, ఆ తర్వాత వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి వేరే మార్గం వెతుక్కుంటారు, అప్పుడు ఆ తొందరలో ఏదో ఒక తప్పు చేస్తారు అని కేడి అంటుంటాడు. అవును, అదే అదనుగా మనం వాళ్ళని పట్టుకోవాలి, ముందుగా నువ్వు ఆ కంపెనీ సీఈఓగా సైన్ చేయి అని అంటుంటాడు సాధు సార్. అలాగే సార్ అని అంటూ నాకు ఒక చిన్న డౌట్, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని కదా, నా పేరు మీద అంత కంపెనీ ఉండడం కరెక్టేనా, అది ప్రాబ్లం అవుతుంది కదా అని కేడి అనగానే నేను హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను అని సాధు సార్ చెప్పగానే అలాగే సార్ అని అంటూ కేడీజేడీలు మళ్ళీ మాస్క్ పెట్టుకొని ఇక కౌశికి దగ్గరికి వెళ్ళి కిరణ్ యువరాజ్ని తీసుకురా అని జేడీ చెప్పగా కౌశికి నిలబడి తను గెలిచానని సంబరపడిపోతూ, ఏంటి జేడీ నీ వాయిస్లో బేస్ తగ్గింది, కళ్ళలో ఆ ఏడుపేంటి, అప్పుడే ఈ మాత్రం దానికి ఏడుస్తున్నావా అని కౌశికి జేడీని అంటూ ఉండగా, అందరూ అనుకున్నట్టు ఎదుటి వాళ్ళ గెలుపులో నా ఓటమి ఉండదు, ఒక అడుగు నేను తగ్గాను అంటే నేను ఓడిపై పడిపోతున్నట్టు కాదు, నేను వేటకు సిద్ధమవుతున్నట్టు, ఎదుటి వాళ్ళ గెలుపులో నేను ఓటమి చూసుకోను, నా మార్గాన్ని నేను మార్చుకొని మళ్ళీ పంజా విసరబోతున్నట్టు అని జేడీ కౌశికితో ఛాలెంజ్ చేస్తుండగా జేడీ అని అరుస్తూ ఉంటుంది కౌశికి. ఇక మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది, ఇంతటితో అయిపోయింది అని నువ్వు అనుకోకు, నా తమ్మునికి చేసిన అన్యాయానికి నీపై ప్రతీకారం తీర్చుకొనే తీరుతాను, ఇక నిన్ను నీ జాబ్ నుండి దూరం చేసే తీరుతాను అని అంటుండగా, అదే కౌశికి గారు, నేను చెప్పేది కూడా అదే, యువరాజ్ చేసిన అన్యాయానికి ఇంతటితో అయిపోయింది అనుకోకండి, యువరాజ్కి శిక్ష పడేలా నేను చేస్తాను, మీరు చూస్తుందురు కానీ అని జేడీ అనగానే, ఎవరు ఏం చేస్తారో ఎవరు చూస్తూ ఉంటారో నేను చూస్తాను అని కౌశికి జేడీకి ధీటుగా సమాధానం ఇస్తూ ఉండగా ఇక జేడీ చూద్దాం కౌశికి గారు అని అంటూ ఉంటుంది. ఇక యువరాజ్ రాగానే పదరా అని అంటూ జేడీని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కౌశికి యువరాజ్ని తీసుకొని. ఇక జేడీ కేడీతో ఇలా అంటూ ఉంటుంది, ఇంట్లో తనకి సపోర్ట్ చేసే జగదాత్రి, బయట తనని ఎదిరించే జేడీ ఒక్కరే అని తెలిసినప్పుడు వదిన ఎలా రియాక్ట్ అవుతుందో, రిసీవ్ చేసుకుంటుందో
అపార్థం చేసుకుంటుందో, ఆదరిస్తుందో, తిరస్కరిస్తుందో నాకు ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా చాలా భయంగా ఉంది అని జేడి అంటుండగా, ఇక ఆ విషయం బయట పడకుండా దాయడమే మేలు, ఎప్పటికీ తెలియకూడదనే అనుకోవాలి, జాగ్రత్త పడాలి అని కేడి అంటూ ఉంటాడు. ఇక ఇంట్లో చిన్న సైజ్ డ్రామానే జరుగుతున్నట్టుంది, మనం వెళ్దాం పద, అది కూడా చూసేద్దాం అని కేదార్ దాత్రి ఇంటికి బయలుదేరుతారు. ఇక కౌశికి స్టేషన్ నుంచి వచ్చాక స్టేషన్లో జరిగిందంతా ఫ్యామిలీ మొత్తానికి చెప్తూ ఉంటుంది. ఇక సూరి కండిషన్ ప్రకారం ఎక్స్పోర్ట్స్ అండ్ కంపెనీని కేదార్ పేరు పైన మార్చి కేదార్ని ఆ కంపెనీ సీఈఓగా చేయాలి. ఇక ప్రాబ్లం మీ ముందే ఉంది, సొల్యూషన్ కూడా మీ ముందే ఉంది. ఇప్పుడు కేదార్ని ఆ కంపెనీ సీఈఓగా చేద్దామా, లేదంటే యువరాజ్ని మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే సైలెంట్గా ఉందామా, మీ ఇష్టం, మీరే ఏదో ఒకటి చెప్పండి అని కౌశికి వైజయంతి, నిషి, యువరాజ్ని అడుగుతుండగా, ఇక వెంటనే ముందు నుయ్యి వెనక గుయ్యి అంటే ఇదే నమ్మి ఏదో ఒక రాయితో పండ్లు పగలగొట్టుకున్నట్టు చేస్తున్నావు నువ్వు అని వైజయంతి కౌశికి పైన మండిపడుతూ ఉంటుంది. ఇక నిషి దాత్రిని తిడుతూ ఉంటుంది. ఇదంతా నీ వల్లే కదనే, ప్లాన్ చేసి మా ఆస్తి లాక్కోవాలని ట్రై చేస్తున్నావు, ఇప్పుడు నీకు కళ్ళు చల్లబడ్డాయా, చాలా సంతోషంగా ఉందా అని నిషి దాత్రిని తిడుతూ ఉండగా, ఇక వెంటనే కేదార్, నిషి తననేమి అనకు, దాత్రి ఏం చెయ్యలేదు అని కేదార్ అంటూ ఉండగా, ఇక భలే చెప్పచ్చో అబ్బాయి అని వైజయంతి కూడా తిడుతూ ఉంటుంది. ఇక వెంటనే దాత్రి మళ్ళీ ఇలా అంటుంటుంది, కేదార్ ఎప్పుడు ఆశపడింది ఆస్తి కోసం కాదు, మీ ప్రేమ కోసం, మావయ్య గారి కొడుకు అన్న గుర్తింపు కోసం అని అనగానే, ఇక నిషి ఎవరే కొడుకు, ఎవరే, మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు, నువ్వన్నట్టు వాడు కొడుకు కాదు, వాడొక అనామకుడు, అనాథ, అంతే అని నిషి మళ్ళీ తిడుతూ ఉంటుంది. ఇక దాత్రి మళ్ళీ కోపంగా నిషికి, ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే మాత్రం బాగుండదు నిషి, నువ్వు అరిచినంత మాత్రాన కేదార్ ఈ ఇంటి కొడుకు కాకుండా పోడు అని దాత్రి అంటూ ఉంటుంది. ఇక కమలాకర్ దాత్రిని, నువ్వు అరిచినంత మాత్రాన కొడుకైపోతాడా, సాక్ష్యాధారాలు చూపించు అని కమలాకర్ అంటూ ఉంటాడు. ఇక దాత్రి యువరాజ్ ఆ సాక్ష్యాధారాలన్నింటినీ నాశనం చేసిన విధానం గుర్తుంచి సైలెంట్గా ఉండగా, ఇక కౌశికి మళ్ళీ నిషి సమస్యకి మళ్ళీ సమస్య పరిష్కారం కాదు, ఇప్పుడు పరిష్కారం చెప్పండి అని అంటుండగా, ఇక మా దగ్గర ఆప్షన్ ఏముంది అని అంటూ ఉంటుంది వైజయంతి. ఇక బాబాయ్ మీరు చెప్పండి, ఇక కేదార్ని కంపెనీ సీఈఓగా చేద్దామా, పోలీసుల చేతుల్లో యువరాజ్ని పెడదామా అని అడుగుతుండగా, ఇక సుధాకర్ ఒక్క నిమిషం ఆలోచించి, కంపెనీ కోసం కొడుకుని వదులుకోలేను కదా, ఇక కేదార్ని ఈ కంపెనీ సీఈఓగా చేయడం నాకు ఓకే, ఆ సూరి పెట్టిన కండిషన్స్ అన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను అని సుధాకర్ అనగానే, ఇక యువరాజ్ కోపంగా కేదార్ దగ్గరికి వచ్చి, ఒక ముసలోడిని అడ్డం పెట్టుకొని నా నుండి కంపెనీ లాగేసుకున్నాను అని చాలా సంతోషిస్తున్నట్టున్నావు కదా, కంపెనీ నడపడం అంటే అంత చిన్న విషయం కాదు, నా వల్ల కాదు, నాకు చేత కాదు అని అంటూ ఆ కంపెనీని నువ్వే తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టే రోజు తొందరలోనే వస్తుంది అని అంటూ యువరాజ్ కేదార్ని బెదిరించి వెళ్ళిపోతుండగా, ఇక దాత్రి యువరాజ్ అని పిలిచి యువరాజ్ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఇలా మాట్లాడుతూ ఉంటుంది, నువ్వు బెదిరిస్తున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు భయపడుతున్నావని నాకు అర్థమైంది యువరాజ్, కేదార్ మామయ్య గారి కొడుకని అందరికీ ఎక్కడ తెలిసిపోతుందో అని నువ్వు భయపడుతున్నావు, నిన్ను దాటి ఆ నిజాన్ని నేను ప్రూవ్ చేయలేను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ నోటి వెంటే కేదార్ ఆయన కొడుకని చెప్పిస్తా అని దాత్రి యువరాజ్తో మాట్లాడుతూ ఉండగా, ఇక యువరాజ్ కోపంగా పైకి వెళ్ళిపోతాడు. ఇక బూచి వచ్చి, ఏంటి సిస్టర్ బామ్మర్దితో ఏదో సీక్రెట్గా మాట్లాడుతున్నారు అని అడుగుతుండగా, బాధపడొద్దు అని చెప్తున్నానంతే, ఎంతైనా తను నా మరిది కదా అని దాత్రి మాట మారుస్తూ ఉంటుంది. ఇక సైన్ చేయి అని కౌశికి కేదార్కి చెప్తుండగా, ఇక దాత్రి వైపు చూస్తాడు కేదార్, సైన్ చేయి అని కళ్ళతో కూడా దాత్రి సైగ చేయడంతో, ఇక అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని కేదార్ సుధాకర్ వైపు చూస్తుండగా సైన్ చేయమని సుధాకర్ కూడా సైగ చేస్తూ ఉంటాడు. ఇక
కేదార్ సైన్ చేసి ఆ పేపర్స్ని కౌశిక్కి ఇవ్వగానే ఇక కమలాకర్ కోపంగా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు. ఇక వైజయంతి కూడా వెళ్తుండగా ఇక కేదార్ వెళ్ళి, పిన్ని మీకు కోపంగా ఉండొచ్చు కానీ మీ ఆశీర్వాదం నాకు కావాలి అని అంటూ కాళ్ళకి దండం పెట్టబోతుండగా ఇక వైజయంతి ఆశీర్వదించకుండా అక్కడికి నుండి వెళ్ళిపోతుంది. ఇక కేదార్ బాధగా లేచి నిలబడగా ఇక సుధాకర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు తీసుకున్నది చాలా చిన్న బాధ్యత కాదు, చాలా పెద్ద బాధ్యత. ఏ చిన్న తప్పు జరిగినా కంపెనీ రెప్యుటేషన్, పరువు అన్నీ పోతాయి. ఏ తప్పు చేయకుండా సక్రమంగా కంపెనీ నడుపు, ఆల్ ది బెస్ట్ అని సుధాకర్ కూడా కేదార్కి చెప్పగా ఇక కౌశికి, సురేష్, మాధురి అందరూ కేదార్కి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంటారు. ఇక కేదార్ సంతోషపడుతూ ఉండగా ఇక యువరాజ్ కోపంతో రగిలిపోతూ అటు ఇటు వరండాలో తిరుగుతూ ఉండగా అది చూసి నిషి భయపడి వైజయంతి దగ్గరికి వెళ్ళి, ఆయన ఆవేశంగా తిరుగుతుంటే నాకు చాలా భయంగా ఉంది, ఏదైనా చేస్తారేమో అని అంటూ వైజయంతిని యువరాజ్ దగ్గరికి తీసుకొస్తుండగా వీడి ఆవేశం ఎక్కడి దాకా తీసుకెళ్తుందో నాకు భయంగా ఉంది అని వైజయంతి యువరాజ్ దగ్గరికి వచ్చి, ఏందబ్బాయ బాధపడుతున్నావా అని అంటుండగా ఇక ఆ కంపెనీ కన్నా మీరే మాకెక్కువ అండి అని నిషి అంటుంటుంది. కాదు, ఆ కంపెనీయే నాకు ముఖ్యం, ఎందుకంటే ఆ కంపెనీ నా హక్కు, నా అధికారం అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక ఏదో ఒకరోజు ఆ కంపెనీ మళ్ళీ మీ చేతికి వస్తుందండి అని నిషి అంటుండగా వాడు ముష్టి వేస్తే నాకు ఆ కంపెనీ రావడం కాదు, ఆ కంపెనీని నేను లాక్కోవాలి అని అంటుంటాడు యువరాజ్. ఇక ఇప్పుడు వజ్రపాటి వారసుడిలా మాట్లాడావు యువరాజ్ అని అంటూ కమలాకర్ అక్కడికి వస్తూ యువరాజ్ని పొగుడుతూ ఉండగా ఇక యువరాజ్ సంతోషపడుతూ ఉంటాడు. మళ్ళీ ఇలా అంటుంటాడు కమలాకర్, 4 గోడల మధ్య 4 కాగితాల మీద సంతకం చేసేస్తే వాడు కంపెనీ CEO అయిపోడు అని అంటుండగా, అవును బాబాయ్, అక్కడుంది నా రాజ్యం, అక్కడున్న వాళ్ళందరూ నా మనుషులు. ఇక ఎక్స్పోర్ట్స్ కంపెనీ బిజినెస్ చేయడం అంటే అంత ఆషామాషి కాదు, ఏ చిన్న పొరపాటు వచ్చినా జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇక వాడిని ఆ జైలుకే నేను పంపిస్తా అని యువరాజ్ అంటూ ఉంటాడు. ఇక యువరాజ్ వేసే ప్లాన్ ఏంటి, కేదార్ దాని నుండి తప్పించుకోగలడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.